ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి నేను వీడియోలు అయితే క్రికెట్కి సంబంధించి చేస్తున్నాను. ఈ క్రికెట్కి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు చెప్పబోయే వీడియో కూడా ఉమెన్స్ క్రికెట్కి సంబంధించి టాటా డబ్ల్యూపీఎల్కి సంబంధించి నేను ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. క్రికెట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా క్రికెట్కి సంబంధించి నాకైతే క్రికెట్ గురించి బాగా ఇష్టము. దాని గురించి ముఖ్యంగా మహిళా క్రికెట్ అనేది ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే మహిళా క్రికెట్కి సంబంధించి కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని నేను ఇట్లా మహిళా క్రికెట్కి సంబంధించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. టాటా డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ వచ్చేసి మనకి స్టార్ట్ అయ్యింది జనవరి 9న స్టార్ట్ అయినాయి. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు అయితే మ్యాచెస్ జరుగుతాయి. మొత్తము 5 ఫ్రాంచైజీ జట్లు ఉన్నాయి. 5 ఫ్రాంచైజీ జట్లు. దీనికి సంబంధించి టాటా డబ్ల్యూపీఎల్, ఈ టాటా ఐపీఎల్కి సంబంధించి వేలం గురించి, అలాగే డబ్ల్యూపీఎల్ వేలం గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది ముందు వీడియోలో. ముఖ్యంగా ఈ వీడియో గురించి ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ బెంగళూరుకి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి నేను చెప్పడానికి ట్రై చేసి ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ జరిగింది జనవరి 9వ తారీఖు జరిగింది. ఈ జనవరి 9వ తారీఖు జరిగిన మ్యాచ్ గురించి ఇప్పుడైతే ప్రస్తుతం చూద్దాము. ఈ మ్యాచ్ నవీ ముంబై వేదిక. ఆ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ వేడుకలు వచ్చేసి చాలా బాగా నిర్వహించారు. స్టార్టింగ్కి సంబంధించి ఆ వేడుకల్లో ముఖ్యంగా సెలబ్రిటీసు పాటల పరంగా, డ్యాన్స్ పరంగా, మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఓపెనింగ్ అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే వచ్చి జాక్విలిన్ ఫెర్నాండెజ్ చాలా బాగా యాక్టివ్గా డ్యాన్సులు పాటలతోటి స్టేడియంలో వచ్చిన ఆడియన్స్ అందరికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. బాగా చల్లటి సాయంత్రం టైంలో ముంబైలో బాగా వెచ్చటి వాతావరణం అయితే క్రియేట్ చేశారు ఆమె. ఓపెనింగ్ టైంలో ఫస్ట్ మ్యాచ్ జరిగే టైంలో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మామూలుగా టాస్ వేసినప్పుడు ముఖ్యంగా నవీ ముంబై డివై పాటిల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో కావచ్చు, డబ్ల్యూపీఎల్కి సంబంధించిన మ్యాచ్లు కావచ్చు, టాస్ గెలిచిన వారు ఎవరైనా సరే దాదాపు ఫస్ట్ బౌలింగ్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే ఇప్పుడు కూడా ఈ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన గారు, అలాగే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ గారు, వీరిద్దరూ కూడా ఈ మొదటి మ్యాచ్ అయితే ఆడటం జరిగింది. ఈ మొదటి మ్యాచ్లో ఆర్సీబీకి సంబంధించి స్మృతి మందన గారు టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకొని ఫస్ట్ బౌలింగ్ అయితే టార్గెట్ చేజింగ్కి ఈజీగా ఉంటుందని సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఆ విధంగా ఎంచుకొని ఆట అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఆటకి ముందు ప్లేయర్స్ అందరితోటి జనగణమన పాటించి చాలా అద్భుతంగా ఆ వేడుకలను అయితే కొనసాగిస్తూ ఆ ఆట ప్రారంభాన్ని అయితే చేశారు. చాలా బాగా నచ్చింది నాకు. అందరు ప్లేయర్స్ డిసిప్లిన్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ముఖ్యంగా 5 టీములకు సంబంధించి డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన ఇండియా మొత్తం మీద డబ్ల్యూపీఎల్ టీములకు సంబంధించి 5 టీముల పేర్లు కూడా ఇంకొకసారి చెప్పుకుందాం. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ముంబైకి బెంగళూరుకి జరుగుతుంది. అలాగే ఢిల్లీకి సంబంధించి మంచి టీం ఉందని చెప్పుకున్నాము. అలాగే గుజరాత్కి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి, ఇలా ఉమెన్స్కి సంబంధించిన క్రికెట్లో ఈ T20 మ్యాచ్లు ఇవి 20 ఓవర్లకు మ్యాచ్ ఉంటుంది. సుమారు ఒక ఫస్ట్ బ్యాటింగ్ 20 ఓవర్లకి గంటన్నర, సెకండ్ బ్యాటింగ్ గంటన్నర, 3 గంటల్లో మ్యాచ్ పూర్తిగా ఫలితం అయితే తేలిపోతుంది. ఈ విధంగా అంతకుముందు 50 ఓవర్ల మ్యాచ్ల కంటే, లేదంటే టెస్ట్ మ్యాచ్లు 5 రోజులు జరిగే మ్యాచ్ల కంటే ఈ 2020 మ్యాచ్లు మెన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటాయి. చూడటానికి కూడా మంచి టార్గెట్ అయితే వస్తూ ఉంటుంది. టార్గెట్ స్కోర్ తోటి ఆ టార్గెట్ని చేంజ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కావచ్చు, కెప్టెన్ల పరంగా, బౌలర్ల పరంగా, ఫీల్డర్ల పరంగా, మనం స్టేడియంలో కూర్చొని ఆడియన్స్ పరంగా చూసేదానికి కానీ, అంపైరింగ్ చేసేదానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ పరంగా ఇది ముంబై ఇండియన్స్కి ఆర్సీబీకి జరిగిన మ్యాచ్ గురించి ఒక చిన్న వివరణ. ఇలా నేను క్రికెట్కి సంబంధించి ఇంకొంచెం వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ముంబైకి సంబంధించి టీము ఆల్రెడీ టైటిల్ విన్నర్లుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయే సీజన్ 4వ సీజను ముందు ఆల్రెడీ 2023 నుంచి సీజన్ స్టార్ట్ అయ్యి 23, 24, 25 ఇప్పుడు జరుగుతుంది 26 4వ సీజను. 2023 నుంచి టాటా డబ్ల్యూపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. 23లో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్నర్స్గా గెలిచారు. తర్వాత 2వ సీజన్ 24కి వచ్చేసి ఆర్సీబీ బెంగళూరు టైటిల్ విన్నర్స్గా నిలిచారు. తర్వాత 25లో గత సంవత్సరం
మళ్ళీ ముంబై ఇండియన్స్ టైటిల్ విన్నర్గా నిలవడం జరిగింది. ఈ ప్రకారము ఇప్పుడు జరగబోయే మ్యాచ్కి సంబంధించి టైటిల్ విన్నర్ పరంగా ఆల్రెడీ ముంబై ఇండియన్స్ బాగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పరంగా WPLలో మొదటి ఓవర్ నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తే బౌలింగ్ పరంగా ఫేస్ బౌలరు బెల్, ఆమె పేరు బెల్, అద్భుతమైన ఫేస్ బౌలింగ్ తోటి మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. బెల్ వేసిన మొదటి ఓవర్ ప్రతి బాల్ కూడా ఒక్క రన్ కూడా చేయలేకుండా బ్యాటర్స్ అయితే తికమక పడ్డారని చెప్పుకోవచ్చు. బెల్ చేసిన అద్భుత బౌలింగ్ తోటి మేడిన్ ఓవర్ అయితే చేయగలిగింది ఆమె. డివై పాటిల్ స్టేడియంలో చాలా అద్భుతమైన మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. దీనికి సంబంధించి ఇంకొంత వివరాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మ్యాచ్ మొదలైన తర్వాత మొదటి ఓవర్లో రన్స్ ఏమీ రాలేదు. బెంగళూరు సంబంధించిన ఫేస్ బౌలర్ బెల్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. రెండో ఓవర్కి 10 రన్స్ అయితే వచ్చినాయి. కేర్ కమల్ని ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్స్గా వచ్చారు. కేర్ కమల్ని కూడా మంచి అద్భుతమైన బ్యాటర్సు. బెల్ బౌలింగ్ చాలా సూపర్గా ఉంది. నవీ ముంబై పిచ్ స్టేడియం అద్భుతంగా, అసలు పిచ్ కానీ స్టేడియం కానీ ఆడియన్స్ చూడటానికి కానీ చాలా బాగా తయారు చేశారు. అంత బాగుంది నవీ ముంబైకి సంబంధించి. మిగతా మ్యాచ్లు మొత్తం నవీ ముంబై మరియు వడోదరలో జరుగుతాయి. వడోదర అంటే గుజరాత్లో జరుగుతాయి, నవీ ముంబై అంటే మహారాష్ట్రలో. ఈ 2 ప్రధానమైన స్టేడియంలుగా మొత్తం 22 మ్యాచ్లు అయితే జరుగుతాయి. ఈ 22 మ్యాచ్లకి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖున లాస్ట్ ఫైనల్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఈ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ గురించి రెండో ఓవర్కి 10 రన్స్ వచ్చాయని చెప్పాను ఆల్రెడీ. 3 ఓవర్లకి 1 రన్ తర్వాత వచ్చింది. బౌలింగ్ మాత్రం బెల్ చేసిన బౌలింగ్ 110 కిలోమీటర్ల స్పీడ్ తోటి అద్భుతమైన ఫేస్ బౌలింగ్ అయితే చేస్తూ ఉంది. తర్వాత 15 రన్స్ 4 ఓవర్లకి, 21 రన్ 5 ఓవర్లకి. అప్పుడు ఆ టైంలో ఒక వికెట్ అయితే డౌన్ అయింది. కేర్ 8 రన్స్ చేసి వెనుదిరగడం జరిగింది. ఇలా 34 రన్స్ 6 ఓవర్లకి. సూపర్ ప్లే 6 ఓవర్లకి సూపర్ ప్లే అనేది కంప్లీట్ అవుతుంది. సూపర్ ప్లే తర్వాత టైం అవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2.5 నిమిషం అయితే టైం ఇస్తారు. డ్రింక్స్ బ్రేక్ అనుకోవచ్చు, గేమ్ పరంగా ప్లానింగ్ చేంజ్ అనుకోవచ్చు. ఇట్లా మార్చుకోవడానికి అవకాశము. 6 ఓవర్లు పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే, ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకైనా సెకండ్ బ్యాటింగ్ అయినా 6 ఓవర్ల తర్వాత పవర్ ప్లే బ్రేక్ అనేది ఉంటుంది. 2.5 నిమిషం అనేది బ్రేక్ ఇస్తారు. ఈ పరంగా 2.5 నిమిషాలు బ్రేక్ అయిపోయిన తర్వాత 7వ ఓవర్ మొదటి బాల్కి 2వ వికెట్ డౌన్ అయ్యడం జరిగింది. బ్రెంట్ ఎవరైతే 1 డౌన్కి వచ్చారో, బ్రెంట్ ఓపెనర్ తర్వాత 1 డౌన్గా వచ్చినా కూడా ఎక్కువసేపు నిలబడలేదు. 4 రన్స్ మాత్రమే చేసి వెనుదిరగడం జరిగింది. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 38 రన్స్ మాత్రమే చేయగలిగారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ చేయగలిగారు. 9 ఓవర్లకి 52 రన్స్ 2 వికెట్లతోటి. 10 ఓవర్కి కమల్ని కూడా ఓపెనర్ ఎవరైతే ఉన్నారో 32 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ఇలా 10 ఓవర్లు ముగిసేటప్పటికి 63 రన్స్ 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గారు దాదాపు ఆమె కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయింది. 8 రన్స్ తోటి అవుట్ అవడం జరిగింది. ఇలా 67 రన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 4 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్కి సంబంధించి. ఇలా 74 రన్స్ 12 ఓవర్లకి, 80 రన్స్ 13 ఓవర్లకి. తర్వాత బ్యాటింగ్ పరంగా సజ్జన బ్యాటింగ్కి వచ్చిన తర్వాత అద్భుతమైన బ్యాటింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. సజ్జన అంటే ఆల్రెడీ మనం సినిమా కనుక చూసినట్లయితే కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో ఆమె ఆల్రెడీ నటించారు. ఐశ్వర్య రాజేష్ ప్రధానమైన క్యారెక్టర్గా, రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్య రాజేష్ తండ్రిగా. ఇట్లా కౌశల్య కృష్ణమూర్తి దాదాపు క్రికెట్కి సంబంధించిన సినిమా. ఆ సినిమాలో ఈ సజ్జన కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇలా సజ్జన కూడా దాదాపు ముంబైకి కొంత గౌరవప్రదమైన స్కోర్ తీసుకురావడంలో సజ్జన ముఖ్య పాత్ర వహించిందని చెప్పుకోవాలి. 45 రన్స్ చేసి ఆమె అవుట్ అవడం జరిగింది. సూపర్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఒక బాల్ మిగిలి ఉండగా కెరీ 40 రన్స్ దాదాపు చేసింది. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ అయితే చేయడం జరిగింది. 149 19 ఓవర్లకి. 20 ఓవర్ మొదటి బంతికి సజ్జన అవుట్ అయ్యారు. తర్వాత ఇంకో బాల్ మిగిలి ఉండగా కెరీ కూడా అవుట్ అవ్వడం జరిగింది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి పూర్తిగా 154 రన్స్ అయితే ముంబై ఇండియన్స్ ఆర్సీబీకి 155 రన్స్ తోటి టార్గెట్ని అయితే ఇవ్వడం జరిగింది. బెల్ బౌలింగ్ చేసిన 4 ఓవర్లు కూడా చాలా తక్కువ రన్స్ ఇస్తే రన్స్ చాలా కంట్రోల్ చేస్తూ, అలాగే డి క్లార్క్ మెయిన్ ప్రధానమైన బౌలరు, అలాగే ఆల్రౌండర్ కూడా డి క్లార్క్ అనే ఆమె కూడా దాదాపు 4 వికెట్లు అయితే కరెక్ట్గా తీయగలిగింది. 4 ఓవర్లకి 4 వికెట్లు. చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే ప్రదర్శించని చెప్పుకోవాలి.
155 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన ఆర్సీబీ బెంగళూరు టీం కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇలా మొదటి బ్యాటింగ్ పరంగా 154 రన్స్ టార్గెట్ని ఛేదించడానికి స్మృతి మందన అద్భుతమైన కెప్టెన్ కూడా, అలాగే ముంబై ఇండియన్స్కి సంబంధించి హర్మన్ప్రీత్ సింగ్ కూడా అద్భుతమైన సూపర్ సీనియర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్. ఉన్న 5 టీంలకు సంబంధించిన కెప్టెన్స్ అందరిలో కూడా హర్మన్ప్రీత్ సింగ్ చాలా పెద్ద అనుభవం కలిగిన కెప్టెన్ అని చెప్పుకోవాలి. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రణాళికను అనేది ఇస్తూ ఉంటుంది ప్లేయర్స్కి. అలాగే మ్యాచ్లన్నింటినీ కూడా గెలిపిస్తుంటూ ఇప్పటికీ ముంబైకి ఇన్ని సార్లు విజేతగా నిలిపించిందంటే ఆమె హర్మన్ప్రీత్ సింగ్ ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఆమె ప్లానింగ్ కావచ్చు, గేమ్ పరంగా ప్లేయర్స్ అందరినీ కలుపుకొని పోయే విధంగా కావచ్చు, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా సెట్ చేసుకునే విధానము, బ్యాటింగ్ పరంగా ప్రతిదీ కూడా ప్లేయర్స్ అందరినీ కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ కోప్పడకుండా చాలా ఓపికతోటి ఆమె అయితే ప్రవర్తిస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మెన్స్ క్రికెట్కి సంబంధించి ధోని ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడో హర్మన్ప్రీత్ సింగ్ కూడా అంత ఓపికతోటి కెప్టెన్సీని అయితే నిర్వహిస్తూ ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. అలా ఆర్సీబీకి సంబంధించి మొదటి బాల్కి బౌండరీ తోటి అయితే మొదలుపెట్టారు ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చేసి 11 రన్స్ అయితే చేయటం జరిగింది మొదటి ఓవర్లో 11 రన్స్. ఓపెనర్స్గా హారిస్, స్మృతి మందన ఓపెనర్స్గా వచ్చారు. కెప్టెన్ ఓపెనర్గా వచ్చింది. చాలా బాగుంది అనిపించింది ఓపెనింగ్ అంతా కూడా. 3 ఓవర్లు ముగిసేటప్పటికి 40 రన్స్ అయితే చేశారు. పవర్ ప్లేలో ఈ టార్గెట్ చేజింగ్ పరంగా ఈ పవర్ ప్లేలో వీళ్ళు చేజింగ్ పరంగా చాలా సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ అయితే ఆడినట్టుగా అనిపించింది. 40 రన్స్ చేసేసారు 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి. 4వ ఓవర్ ఇస్మాయిల్ బౌలింగ్ చాలా సూపర్గా చేసినట్టుగా అనిపించింది. 1 రన్ మాత్రమే ఇచ్చి 4 ఓవర్లు అయితే పూర్తయింది. అలాగే హ్యారిస్ 25 రన్స్ తోటి అవుట్ అవడం జరిగింది. ఓపెనర్ హ్యారిస్ 25 రన్స్కి అవుట్ అయింది. 47 రన్స్ చేసేటప్పటికి 5 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. స్మృతి కూడా 18 రన్స్ మాత్రమే చేయగలిగింది. స్మృతి మందన కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేక 18 రన్స్కే కెప్టెన్ కూడా అవుట్ అవడం జరిగింది. ఇలా ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవడంతో 57 రన్స్ 2 వికెట్లు 6 ఓవర్లు పవర్ ప్లే అయితే ముగిసింది. 7వ ఓవర్లో హేమలత 7 రన్స్ మాత్రమే చేసి అవుట్ అవడం జరిగింది. అలాగే 63 రన్స్ 3 వికెట్లు కోల్పోయి 7 ఓవర్లు పూర్తయిపోయినాయి. తర్వాత రాధా యాదవ్ కూడా 1 రన్ తోటి అవుట్ అవడం జరిగింది. 65 రన్స్ 8 ఓవర్లు 5 వికెట్లు పడిపోయినాయి అప్పటికే. అక్కడి నుంచి బ్యాటింగ్ కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. ఈ పరంగా 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్, 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 75. టార్గెట్ కొంచెం కష్టంగా అనిపించిందని అక్కడైతే నాకైతే అనిపించింది గట్టిగా. తర్వాత 11 ఓవర్లకి 80 రన్స్ మాత్రమే చేయగలిగారు. బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు అనిపించింది. బౌలింగ్ పరంగా కట్టడిగా ఉంది, రన్స్ని ఎక్కువగా ఇవ్వట్లేదు. అలా 82 రన్స్ 5 వికెట్లకి 12 ఓవర్స్ అయితే కంప్లీట్ అయింది. బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఇలా ముంబైకి సంబంధించి టీం చాలా పటిష్టంగా ఉందనిపించింది ఆ సమయంలో. అంటే క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆ ప్రకారము 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92, 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ తోటి 5 వికెట్లు అయితే పోయినాయి. కొంచెం ఆర్సీబీకి కొద్దిగా ఆశలు ఉన్నాయి, కొంచెం టార్గెట్ ఛేదించవచ్చు అన్నట్టుగా అనిపించింది. అలా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 111 మాత్రం చేయగలిగారు. 16 ఓవర్లకి 117. అరుంధతి, డి క్లార్క్ కొద్దిగా పార్ట్నర్షిప్ అయితే బాగా కొనసాగిస్తూ 49 బాల్స్కి 50 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. అరుంధతి 20 రన్స్ చేసి అవుట్ అయ్యారు. తర్వాత ఆర్సీబీ 6వ వికెట్ అయితే కోల్పోయింది. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక కూడా కొద్దిగా ఆటలో తడబడినట్టుగా అనిపించింది. ఆమె కూడా ఎక్కువగా క్రీజులు నిలబడిపోయింది. 7వ వికెట్ కూడా పోయినట్టుగా అనిపించి శ్రీలంక కూడా 1 రన్ మాత్రమే చేయగలిగింది. ఇలా 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఇటు అమన్ జ్యోతి కూడా బౌలింగ్ అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఇలా బౌలింగ్ పరంగా చాలా అద్భుతమైన సన్నివేశాలు అయితే నాకు కనిపించాయి ఆట పరంగా. ఇలా ఆర్సీబీకి ఛాన్స్ ఉన్నట్టుగా అయితే నాకు కొద్దిగా అనిపించింది. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 7 వికెట్లు కోల్పోయి 137 రన్స్ చేశారు. చివరి ఓవర్కి
ఒకే ఓవర్ మిగిలింది, 18 రన్స్ కావాలి. ఈ 18 రన్స్ కావాల్సినప్పుడు డి క్లార్క్ ఆల్రెడీ బౌలింగ్లో అద్భుతమైన బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసిన డి క్లార్క్ బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపిస్తూ చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీని అయితే పూర్తి చేసుకుంది. 63 రన్స్ మొత్తం టోటల్గా ఆమె 44 బాల్స్కి 63 రన్స్ చేయగలిగింది ఓవర్ కంప్లీట్ అయిపోయేటికి. చివరి ఓవర్లో మొదటి 2 బాల్స్కి రన్సే రాలేదు, తర్వాత 4 బాల్స్కి అసలు చాలా బాగా ఆడిందని చెప్పుకోవచ్చు డి క్లార్క్. 3వ బాల్ 6 వచ్చింది, తర్వాత 4వ బాల్ మళ్ళీ 4 వచ్చింది, 5వ బాల్ మళ్ళీ 6 వచ్చింది. 6 అసలు బౌండరీస్ విపరీతంగా బాధపడేసిందని చెప్పుకోవాలి. అంత కాన్ఫిడెన్స్గా ఆడిందామా, ఒంటి చేతితోటి టీంని అయితే పూర్తిగా ముంబై చేతుల్లో ఉన్న మ్యాచ్ని పూర్తిగా ఆర్సీబీ వైపు, బెంగళూరు వైపు మార్చేసింది. ఆమె అద్భుతమైన ప్లేయర్తో ఆట తోటి ఆఖరి బాల్ని బౌండరీగా మరిచి 155 టార్గెట్ని 157కి చేసేసింది. 157కి ఫైనల్గా విజేతలు అయితే గెలిచారు. దాదాపు విజేతలుగా ముంబైయే ఉంటుందని నేనైతే ఊహించాను, కానీ దానికి తగ్గట్టుగా ఆపోజిట్లో బెంగళూరు విజేతగా నిలిచింది. డి క్లార్క్ బ్యాటింగ్ వల్ల చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది ఆమె. మ్యాన్ ఆఫ్ ది ఉమెన్ అంటే మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అన్నట్టు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్టు. ఇప్పుడు ఉమెన్ క్రికెట్ కాబట్టి ఉమెన్గా చెప్పుకోవాలి. వండర్ ఉమెన్గా కూడా పేరు చేసే ఆమె ఆల్రెడీ చాలా మ్యాచ్లో రికార్డులు అయితే సృష్టించింది. ఇలా డి క్లార్క్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. మొదటి మ్యాచ్లోనే దాదాపు ఫైనల్ మ్యాచ్ చూస్తున్నామా అన్నంత ఉత్కంఠత అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. అలా ముంబై ఇండియన్స్కి మరియు ఆర్సీబీ బెంగళూరుకి మధ్య మొదటి మ్యాచ్ ఆరంభంలోనే ఇంత హోరాహోరీగా జరిగింది. ఇది మ్యాచ్కి సంబంధించిన అప్డేటు. ఈ విధంగా ఇట్లా క్రికెట్కి సంబంధించి, ముఖ్యంగా మహిళా క్రికెట్కి సంబంధించి నేను కొన్ని ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.